హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పప్పీ వరల్డ్. ఈరోజు వరుదిని ఏకాదశి అంటే ఏంటో తెలుసుకుందాం, దాని ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం. పద్మపురాణములో ఒకప్పుడు మందత అనే రాజు నర్మదా నది ఒడ్డు నుండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలా చూసుకునేవాడు. ఆ రాజు అడవిలో తపస్సు చేస్తూ ఉండగా రాజుపై అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి తనపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో దేవుడైన విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఆ సమయంలో భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి రాజుగారి కాలు ఎలుగుబంటి తినేసింది. దీంతో ఆ రాజు నిరాశ చెందాడు. దాంతో 2 చేతులు జోడించి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించాడు ఇలా: ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది అని అడిగాడట. అప్పుడు భగవంతుడు రాజుకు ఇది పూర్వజన్మల ఫలాల ఇదంతా కారణము అని చెప్పాడట. అయితే అదే సమయంలో విష్ణుమూర్తి తన సమస్యకు ఒక పరిష్కారాన్ని కూడా ఏమిటి అని అడగగా ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరుదిని ఏకాదశి పాటించమని చెప్పాడు. ఆ రోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ తిరిగి లభిస్తాయని చెప్పాడట. ఆ దేవుడు ఆదేశాల ప్రకారము ఆ రాజు వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ దేవుడు ఆశీర్వాదముతో తాను కోల్పోయిన అవయవాలను పొందుతాడట. అప్పటి నుంచి వరుదిని ఏకాదశి హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్ఠలతో జరుపుకుంటారు. భవిష్యోత్తర పురాణము. ఈ భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజు వరుదిని ఏకాదశి వ్రత మహిమను గురించి చెప్పాడు. ధర్మరాజు వరుదిని ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగళ్య బలాన్ని పొందుతారు, పురుషులు సత్ప్రవర్తనను, సంఘంలో గౌరవాన్ని, ధన సంపదలను పొందుతూ ఉంటారు. ఈ ఏకాదశిని పాటించడం వలన కష్టాల నుండి బయటపడతారని స్వయంగా కృష్ణ భగవానుడే వరుదిని ఏకాదశి మహిమను కొనియాడాడని ఉంది. పరమపావనమైన ఈ రోజు ఇంటిలో లక్ష్మీనారాయణలను భక్తితో పూజించి పాలను నైవేద్యంగా ఉంచి విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరాలను పారాయణం చేసి పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకొని ఉపవాసం ఉండాలి. ఈ రోజు నిత్య పూజ, ఉపవాసం కార్యక్రమం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. విశేషమైన సిరి సంపదలు కలుగుతాయి. సమస్త పాపాల నుండి విడివడిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. సహస్ర గోదాన ఫలితము లభిస్తుంది. ఇది పురాణ కథనం. ఓకే, బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.